ఈ ప్రపంచంలో కొన్ని ప్లేసెస్ ఎంత సైలెంట్ గా ఉంటాయంటే అక్కడ అసలు మనుషులే కనిపించరు. కానీ అదే టైంలో దానికి క్వైట్ ఆపోజిట్ గా ఉండే ప్లేసెస్ కూడా ఉన్నాయి. అవి చాలా చిన్న ఏరియాస్ అయినప్పటికీ జనాలు ఎలా ఉంటారంటే ఒక చిన్న బాక్స్ లో వేల సంఖ్యల పిన్నులు నొక్కితే ఎలా ఉంటుందో అలా కిక్కిరిసిపోయి ఉంటారు. ఇవి ఏదో టూరిస్ట్ ప్లేస్ల లాగా వచ్చి వెళ్లేవి కావు. లక్షలాది మంది జనం డే అండ్ నైట్ అక్కడే బ్రతుకుతున్నారు. ఎంత రద్దీ అంటే ఆ క్రౌడ్ మధ్యలో ఉండటమే వాళ్ళకి ఒక నార్మల్ లైఫ్ అయిపోయింది. ఇంతకీ ఆ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి ఏంటి తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. నంబర్ 1, జలౌసి స్లమ్. మీరు ఏదైనా కొండ మీద నిలబడి కిందకు చూస్తే కొన్ని వేల ఇల్లు ఒకదానికొకటి అతుక్కుపోయి ఒకదాని మీద ఒకటి ఎక్కేసినట్లు కనిపిస్తాయి. ఇది ఏదో సినిమా సెట్టింగ్ కాదు, నిజంగా మనుషులు ఉంటున్న ప్లేస్. దీని పేరు జలౌసి స్లమ్. ఇది హైతీ రాజధాని పోర్ట్ ఓ ప్రిన్స్ లో ఒక ఎత్తైన కొండ మీద ఉంటుంది. దూరం నుంచి చూస్తే మాత్రం చాలా కలర్ఫుల్ గా ఒక బ్యూటిఫుల్ పెయింట్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఇళ్లకు బ్లూ, పింక్, ఎల్లో ఇలాంటి వైబ్రెట్ కలర్స్ వేశారు. కానీ దగ్గరకు వెళ్తేనే అసలు సినిమా కనిపిస్తుంది. ఈ కలర్స్ వెనుక ఒక భయంకరమైన రద్దీ మిమ్మల్ని షాక్ కి గురి చేస్తుంది. ఇక్కడ సుమారు 50,000 నుంచి 80,000 మంది జనం చాలా ఇరుకైన ప్లేస్ లో బ్రతుకుతున్నారు. ఇక్కడ ఎటువంటి ప్లానింగ్ లేకుండా ఇళ్లను నిర్మించేశారు. కొన్ని చోట్ల వందల కొద్ది మెట్లు ఎక్కాలి. సందులు ఎంత నారోగా ఉంటాయంటే కనీసం సూర్యరశ్మి కూడా గ్రౌండ్ కి తగలదు. చాలా ఫ్యామిలీస్ ఒకే చిన్న రూమ్ లో తింటూ పడుకుంటూ అడ్జస్ట్ అయిపోతున్నారు. ఇంతమంది అక్కడ ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే గ్రామాల్లో బ్రతకలేక సిటీకి వచ్చిన వాళ్ళకి ఇదే లాస్ట్ ఆప్షన్. సిటీలో ఇల్లు కొనేంత సీన్ లేక ప్రభుత్వం పట్టించుకొని ఈ కొండ ప్రాంతాన్ని వాళ్ళు ఇళ్లగా మార్చుకున్నారు. మోంకాక్. నియాన్ లైట్ల వెలుతురులో 24 గంటలు హడావిడిగా ఉండే ప్లేస్ ఇది. కానీ ఆ హడావిడి వెనుక ఉన్న రియాలిటీ ఏంటంటే జనాభా పెరిగిపోతుంటే ఇల్లు మాత్రం చిన్నవైపోతున్నాయి. హాంకాంగ్ లోని మోంకాంగ్ వరల్డ్ లోని మోస్ట్ పాపులేటెడ్ ఏరియాస్ లో ఒకటి. ఇది కేవలం షాపింగ్ కోసం మాత్రమే ఫేమస్ కాదు. ఇక్కడ రద్దీ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఒక చదరపు కిలోమీటర్కు ఇక్కడ సుమారు 1,30,000 మంది ఉంటారు. అంటే ఎంత ఇరుగ్గా ఉంటుందో ఊహించుకోండి. మోంకాంగ్ స్పెషాలిటీ ఏంటంటే రోడ్ల మీద రెస్టారెంట్లు, షాపులు, ఫుడ్ స్టాల్స్ అన్ని ఒకటే చోట మిక్స్ అయిపోతాయి. పగలే ఫుల్ రద్దీ అంటే రాత్రిపూట జనం ఇంకా ఎక్కువ అవుతారు. కానీ దీని వెనుక ఉన్న సాడ్ రియాలిటీ ఏంటంటే ఇక్కడే కేజ్ అపార్ట్మెంట్స్, పంజరాల లాంటి ఇల్లు ఉంటాయి. జనాలు అక్కడే ఆ కేవలం ఒక బెడ్ పట్టేంత ప్లేస్లలో బ్రతుకుతున్నారు. ఎందుకంటే అక్కడ రేట్లు అంత దారుణంగా ఉన్నాయి. మరి అక్కడ పర్సనల్ స్పేస్ ఉండటమే ఒక పెద్ద లగ్జరీ. వెస్ట్ పాయింట్. సముద్రానికి ఆనుకుని ఉన్న ఒక చిన్న నేరో ల్యాండ్ మీద కొన్ని వేల మంది జనం ఉండటం ఏంటి అని మీకు అనిపించవచ్చు. కానీ ఇది 100% నిజం. లైబీరియా రాజధాని మొండ్రోవియాలో ఉన్న వెస్ట్ పాయింట్ అనే స్లమ్ ఏరియా ఇదే. దీని లొకేషన్ చాలా వెరైటీగా ఉంటుంది. ఒకవైపు అట్లాంటిక్ ఓషన్, మరోవైపు నది. ఈ రెండింటి మధ్య ఉన్న ఒక చిన్న భూభాగం మీద సుమారు 70,000 మంది నుంచి 80,000 మంది నివసిస్తున్నారు. ఇక్కడ ఇల్లు ఎంత దగ్గరగా ఉంటాయంటే గాలి కూడా చొరబడదు. కొన్ని సందుల్లో ఒక్కరు మాత్రమే వెళ్ళగలరు. మార్కెట్లు, స్కూళ్లు, ఇల్లు అన్ని ఒకదాని పక్కన ఒకటి ఇరుక్కుపోయి ఉంటాయి. ఇక్కడ ఉండటం అంటే ప్రాణాలతో చెలగాటమే. ఎందుకంటే సముద్రం పక్కనే ఉండటం వల్ల వరదలు, పెద్ద పెద్ద అలలు, తుఫానులు ముప్పు ఎప్పుడూ ఉంటుంది. ప్రాపర్ డ్రైనేజీ లేదు, క్లీన్ వాటర్ దొరకదు. జనం అంతా ఒకటే చోట ఉండటం వల్ల డిసీజెస్ కూడా చాలా స్పీడ్ గా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సాన్ ఆండ్రెస్. చాలా సిటీలు బయటికి విస్తరిస్తుంటే ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలోని ఒక ఏరియా మాత్రం లోపలికి నొక్కుకుపోతోంది. అదే శాన్ ఆండ్రెస్. మనీలా సిటీనే ఫుల్ రద్దీ అంటే అందులో శాన్ ఆండ్రెస్ ఇంకా ఘోరం. ఇక్కడ లక్షల మందికి పైగా జనం ఒక చిన్న ఏరియాలో అడ్జస్ట్ అవుతున్నారు. అఫీషియల్ లెక్కల ప్రకారం సుమారు 1,30,000 మంది ఇక్కడ ఉంటున్నారు. ఇల్లు ఒకదానికొకటి ఎంతలా అతుక్కుపోయి ఉంటాయంటే కనీసం గ్యాప్ కూడా ఉండదు. ఇక్కడ ఇరుకైన సందులే మెయిన్ రోడ్లు, అవే షాపులు, అవే మీటింగ్ పాయింట్. మీరు నడుచుకుంటూ వెళ్తుంటే మీకు తగలకుండా సైకిళ్లు, బైకులు వెళ్లడం ఇంపాసిబుల్. ఇక్కడ జనం ఇంతలా ఎందుకు ఉంటున్నారంటే పని దొరికే ప్లేసెస్ కి బస్సులు, రైళ్లకి ఇది చాలా దగ్గర. తక్కువ ఖర్చుతో సిటీలో ఉండాలంటే ఇది తప్ప వారికి వేరే ఆప్షన్ లేదు. ముంబై.
ఒక సిటీకి సక్సెస్ అంటే అక్కడ ఉండే జనాలే అనుకుంటే మన ముంబై ఆ సక్సెస్ ని ఎప్పుడో దాటేసింది. మన దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో ఆపర్చునిటీస్ కోసం దేశ నలుమూలల నుంచి జనాలు వస్తూనే ఉంటారు. దీనివల్ల 239 చదరపు మైళ్ళ ఏరియాలో కోట్లాది మంది ఇరుక్కుపోయి ఉంటున్నారు. ముంబైలోని కొన్ని ఏరియాస్ లో పాపులేషన్ డెన్సిటీ ఎంతలా ఉంటుందంటే అక్కడ ఖాళీ ప్లేస్ వెతకడం అసాధ్యం. ఇక్కడి లోకల్ ట్రైన్స్ రద్దీ గురించి మనందరికీ తెలిసిందే. కాలు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు. రోడ్ల మీద మార్కెట్లు, ఆఫీసులకు వెళ్లే జనం, చిన్న చిన్న షాపులు అన్ని ఒకే దగ్గర కనిపిస్తాయి. ముంబై అంటేనే ఎప్పుడు రన్ అవుతూ ఉండే ఒక రద్దీ నగరం. ఇంబాబా జనం ఎక్కువ అంటే ఎంత ఉండొచ్చు? ఈ ఏరియా గురించి వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఈజిప్ట్ రాజధాని కైరోలోని ఇంబాబా ఏరియా ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ప్లేస్లలో ఒకటి. కేవలం 3.2 చదరపు మైళ్లలో సుమారు 15 లక్షల మంది బ్రతుకుతున్నారు. అంటే ఒక చదరపు మైలుకు సుమారు 4.6 లక్షల మంది. ఈ నెంబర్ వింటేనే భయం వేస్తుంది కదా. ఇక్కడ బిల్డింగ్లన్నీ ఒకదానికొకటి ప్యాక్ అయిపోయి ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో షాపులు ఉంటే పైన ఇల్లు ఉంటాయి. పైనుంచి చూస్తే భూమి అస్సలు కనిపించదు. కేవలం బిల్డింగ్ టాప్స్ మాత్రమే కనిపిస్తాయి. ఈ రద్దీని తట్టుకోలేకే ఈజిప్ట్ గవర్నమెంట్ ఏకంగా ఒక న్యూ క్యాపిటల్ సిటీని కడుతోంది. ఢాకా బిజీగా ఉండే ప్లేసెస్ లో ఒక మ్యాజిక్ ఉంటే అది ఢాకా సిటీ లాగానే ఉంటుంది. ఎప్పుడు వినబడే హారన్ల సౌండ్లు, జనాల గోల, అసలు అక్కడ నిశ్శబ్దం అనేదే ఉండదు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా జనాభా రద్దీలో ఒక నెక్స్ట్ లెవెల్ ప్లేస్. ఇక్కడ సుమారు 1.9 కోట్ల మంది జనం ఉంటున్నారు. ఒక స్క్వేర్ కిలోమీటర్ కు 23,000 మంది. అంటే అది మామూలు విషయం కాదు. రోడ్ల మీద బస్సులు, రిక్షాలు, మనుషులు అంతా కలిసే కనిపిస్తారు. ప్లానింగ్ అనేదే లేని సిటీలా అనిపిస్తుంది. పల్లెల నుంచి ప్రతిరోజు సుమారు 2,000 మంది కొత్తగా ఈ సిటీకి వలస వస్తుంటారంటే అర్థం చేసుకోండి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో. ఇక చివరగా కరాచీ. కోట్లాది మందిని తట్టుకునే కెపాసిటీ ఉన్న సిటీలు చాలా తక్కువ. అందులో పాకిస్తాన్ లోని కరాచీ ఒకటి. ఇది ఒక పెద్ద పోర్ట్ సిటీ అండ్ ఎకనామిక్ హబ్. కానీ దీని వెనక సుమారు 1.5 కోట్ల నుంచి 2 కోట్ల మంది జనాభా రద్దీ ఉంది. సిటీ వైశాల్యం పెద్దదే అయినా జనం వచ్చే స్పీడ్ కి ఈ సిటీ సరిపోవడం లేదు. కరాచీలో కొన్ని ఏరియాస్ ఎంత రద్దీగా ఉంటాయంటే రోడ్డు మీద వెళ్లడం ఒక యుద్ధంలా అనిపిస్తుంది. ఒకే ఇంట్లో ఫ్యామిలీలోని 3-4 జనరేషన్స్ కలిసి ఉంటున్నారు. ఇక పర్సనల్ స్పేస్ లేదా ప్రైవసీ గురించి మాట్లాడుకోవటమే ఇక్కడ మంచిది. అది అక్కడ దొరకని వస్తువు. సో ఫ్రెండ్స్, ఈ రద్దీగా ఉండే ప్లేసెస్ ని చూసారు కదా. అయితే ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.